గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేవి ఈ మధ్యకాలంలో చాలా మందిలో చూస్తూ ఉన్నామండి. సో ప్రతి పర్సన్ కూడా ఏదో ఒక టైంలో గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారు. సో వీటిలో ఏంటంటే కొన్ని క్రానిక్ కండిషన్స్ ఉంటాయి. సో చాలా కాలంగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో సఫర్ అయిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళు చేసేది ఏంటంటే యూజువల్గా ఏంటంటే యాంటాసిడ్స్ కానీ లేకపోతే ఏదైనా సింపుల్గా ఏదైనా వాటర్లో కలిపి తాగేటటువంటివి తీసుకుంటారు. వాటి వల్ల ఏంటంటే ఇమ్మీడియట్గా వాళ్ళ గ్యాస్ట్రిక్ ఇష్యూ తగ్గినట్టు అనిపిస్తుంది. బట్ అది మళ్ళీ అగైన్ రేపటికి మళ్ళీ అగైన్ సేమ్ ఇష్యూనే కంటిన్యూ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఒక 2-3 రోజులు బాగుంటుంది, అగైన్ మళ్ళీ సమస్య తీవ్రం అవడం చూస్తూ ఉంటాం. అంటే కారణం ఏంటంటే ఈ మెడిసిన్స్ అన్నీ కూడాను సప్రెస్ చేస్తాయి కండిషన్ని. దానివల్ల టెంపరీగా మనకి సిమ్టమ్స్ కనిపించవు కానీ ఇంటర్నల్ రూట్ కాజ్ మాత్రం కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఆ గ్యాస్ట్రిక్ స్టిమ్యులేషన్స్ అనేవి మాత్రం ఇంటర్నల్ కంటిన్యూ అవ్వడం, దానివల్ల ఈ లోపల యాసిడ్ సెక్రీషన్స్ అనేది అనీవెన్గా రిలీజ్ అవ్వడం, తద్వారా మొత్తం పొట్టంతా కూడా గ్యాసెస్ ఎక్కువ ఫామ్ అవ్వడం జరుగుతుంటుంది. ఇది మనం బాగా గమనిస్తే కనుక రాను ఎక్కువ కాలం నుంచి ఉన్నప్పుడు వాళ్ళలో ఆకలి తగ్గిపోతుంది. కొంచెం తిన్నా పొట్ట నిండినట్టు ఫీలింగ్ అనిపిస్తూ ఉంటుంది. తద్వారా మనకి మెటబాలిజం టోటల్గా దెబ్బతింటుంది, జీర్ణ వ్యవస్థ టోటల్గా దెబ్బతింటుంది, మోషన్స్ ఇబ్బంది రావడం జరుగుతూ ఉంటుంది. అంటే హార్డ్గా మోషన్స్ పోవడం, ఎక్కువ టైం కూర్చోవలసి రావడం. సో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే పైల్స్ లాంటివి డెవలప్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.